అందరికీ నమస్కారం. మిత్రులారా, మూత్రనాళంలో రాళ్ళు ఏదో కొత్త పదం విన్నట్టుంది కదా, కిడ్నీ స్టోన్స్ అండి. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఒకటి, ఆ హడావిడిలో పడిపోయి అసలు నీళ్ళు తాగట్లేదు. సరే, ప్రాపర్ గా వాటర్ తాగితే అసలు కిడ్నీలో స్టోన్స్ రావు. అలాగే కాల్షియం తక్కువ అవుతుంది అని చెప్పి కాల్షియం టాబ్లెట్ బాగా వాడడం మొదలు రోజు వాడుతున్నాను. అది ఎప్పుడో వారానికి ఒకటో 10 రోజులకు ఒకటో వాడాల్సింది మానేసి మన బోన్స్ వీక్ అయిపోతున్నాయి, ఆస్టియోపోరోసిస్ స్టార్ట్ అయిందని చెప్పి కాల్షియం టాబ్లెట్ వాడడం మొదలుపెట్టి దానికి తగినట్టు వాటర్ తాగట్లేదు, బాడీలో విటమిన్ డి ఉండట్లేదు. దాంతో ఏమవుతుందంటే అది కాస్త కిడ్నీ స్టోన్ గా కన్వర్ట్ అయిపోయింది. మనం తీసుకునే కాల్షియము బోన్కి వెళ్ళాలి కానీ కిడ్నీలోకి ఎందుకు వస్తుంది, దాని విషయం ఇంకో వీడియోలో చెప్తాం. అందుకని ఈ కారణాలు. ఇంకొకటి, మనకు ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూ కావడం, అంటే మూత్రాశయంలో అలాగే మూత్ర నాళంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూ కావడం అనేది ఇంకొక కారణం. అది అలా స్ప్రెడ్ అవుతూ పోతుంది. డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే టాబ్లెట్ వల్ల బయటికి యూరిన్లో నుంచి ఈ షుగర్ అది పోతూ ఉంటుంది, దాంతోపాటు కొంత కాల్షియం ఇది పోతూ ఉంటుంది కదా, అది కాస్త ఒకదానికొకటి గడ్డగట్టేసి అక్కడ మనకు స్టోన్స్ లాంటివి వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ కారణాలన్నిటితో మనకు ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎన్నిసార్లు వాళ్ళు సర్జరీ చేయించినా, ఎన్నిసార్లు దాన్ని బయటకు పంపించేసుకున్నా కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గంటకి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, తేనె నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, ఏదో ఫ్రూట్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకోవాలి. వీళ్ళు ముఖ్యంగా ఆకుకూరలకి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి ఆక్సిలేట్స్ స్టోన్స్ ఫామ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వద్దు అంటాం. సో ఇది తగ్గించుకోవాలంటే సపోజ్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మీకు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయింది, మరి ఏం చేయాలి? మళ్ళీ సర్జరీకి వెళ్ళాలా? అవసరం లేదు. యాక్చువల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో కంపేర్ చేస్తే కిడ్నీ స్టోన్ అనేది పడిపోవడం చాలా ఈజీ. ఎందుకంటే నాళం పొడవుగా ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది, అంటే భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, అది కిందికి లాగేస్తూ ఉంటుంది. అందుకని దీన్ని పడేయడం చాలా ఈజీ. కొంచెం పైనుంచి ప్రెషర్ అప్లై చేస్తే చాలు. దీనికి ఒక చిన్న చిట్కా చెప్తా. మనకు ఉలవలు తెలుసు కదా, ఉలవలు తీసుకోవాలి. ఉలవలు మనం వాడుకుంటాం. ఉలవలు 200 గ్రామ్స్ ఉలవలు తీసుకోవాలి. దాన్ని 700 ml వాటర్లో వేయాలి. ఈ రేషియో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏముందో ఉలవలే కదా, నీళ్ళలో ఉడకబెట్టి తాగేస్తే సరిపోతుంది, చాలా తప్పు. కరెక్ట్గా రేషియో ప్రకారం వాడితేనే ఇది మందు లెక్క పని. 200 గ్రామ్స్ ఉలవలు, 700 ml వాటర్ తీసుకొని నానబెట్టి దాన్ని సన్న సెగ మీద వేడి చేస్తూ మనం వేసినటువంటి 700 ml వాటర్ కాస్త 190 ml కావాలి. అంతవరకు అయ్యేంతవరకు బాగా సన్న సెగ మీద, ఆల్మోస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes టైం పడుతుంది అది రావడానికి. ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత దాన్ని దించేయండి. 190 ml అంతే. దానికన్నా ఎక్కువ ఉన్నా పనిచేయదు, తక్కువ ఉన్నా పనిచేయదు, అంత ఎఫెక్టివ్ అదంతే. దాన్ని దించేసి మీ ఉన్నటువంటి ఉలవలను వడగట్టేసేయండి. వడగట్టేసి వచ్చేటువంటి వాటర్ ఏదైతే 190 ml ఉందో ఆ వాటర్లో మనము ఒక 2.5 గ్రామ్స్ అంటే ఒక అర స్పూన్ వేసుకోండి. అర స్పూను సైంధవ లవణం కలపాలి. కలిపేసి అది పూర్తిగా కరిగేదాకా వదిలేసి ఈ మందుని రోజు మొత్తం కొంచెం తాగుతూ ఉండాలి. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మధ్యలో ఒకటేసారి తాగేయకూడదు. కొంచెం తాగుతూ, ఎంత ఫ్రీక్వెంట్ గా తాగితే అంత మంచిది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారం 10 రోజుల్లోనే మీకు ఆ కిడ్నీ స్టోన్ అనేది చిన్నవైతే చాలా ఈజీగా పడిపోతుంది. కొంచెం పెద్ద ఉంటాయి, పెద్ద సైజు పెద్ద ఉండడం ఒకటి. స్టాగ్ హార్న్ స్టోన్స్ ఉంటాయి, అంటే ఒక షేప్ ఉండదు, అవి పిచ్చిగా ఉంటాయి. అటువంటి స్టోన్స్ ఇటువంటి ఏదైనా ఉంటే కాస్త పడడానికి టైం పడుతుంది. కొన్ని ఆ కిడ్నీకి ప్లస్ ఆ నాళానికి మధ్యలో ఉంటాయి. ఇటువంటివన్నీ కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ మీరు మాక్సిమం ఎటువంటి స్టోన్ అయినా సరే మీకు పడిపోవాలి అంటే 40 రోజులు, మండలం రోజులు చేయాలంట. చేస్తే అన్ని రకాల స్టోన్స్ పడిపోతాయి, చాలా ఈజీగా పడిపోతాయి. జస్ట్ దీన్ని చేస్తే చాలు. ప్రతిరోజు డెడికేటెడ్గా చేయాలి. చేస్తే ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ కిడ్నీ స్టోన్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. తర్వాత కూడా మీకు ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతాయి ఇలా అనే డౌట్ ఉంటే దీన్ని ప్రతిరోజు ఇంత కాదు, ప్రతిరోజు ఒక 2 కప్పులు తాగడం అనేది అలవాటుగా చేసుకోగలిగితే 100% మీకు కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసుకో. సింపుల్ థింగ్ కదా, మనం ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో వాడుకోవడం. అందుకే మన మెడికల్ షాప్ ద బెస్ట్ మెడికల్ షాప్. అదేనండి మన వంటిల్లు కదా, చేస్తారు కదా, చేసి జాగ్రత్తగా ఉండండి. మరోసారి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.